గురుభ్యో నమ. ఓం శ్రీ తపోవనాయ నమ. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమ. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమ. మంత్రము అనేటటువంటిది ఎంతో మహిమాన్వితమైనటువంటిది, ఎన్నో మహిమలు కలిగినటువంటిది, ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటిది. ఏ మంత్రమైనా సరే, ఏ దేవుడిదైనా సరే, మన శాస్త్రాలలో, ఇతిహాస పురాణాలలో, ఉపనిషత్తులలో, గీతలో చెప్పినటువంటి విధంగా ఏ మంత్రమైనా సరే, భారత భాగవతాలలో తెలియజేసినటువంటిది ఏదైనా సరే. కావున ఆ మంత్రం యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పదనము మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మనం చూద్దాం. మంత్రము ముందుగా మనకు ఏ లాభాన్ని చేకూరుస్తుంది? లాభం ఉంటే కదా మనం ఏమైనా చేసేది, బెనిఫిట్ ఉండాలి కదండి. లేకపోతే మంత్రం ఎందుకండి? లేకపోతే ఆయన ఎందుకు తలుచుకోవడం? మనకు తలుచుకోవడానికి ఏమన్నా మనసులో విషయాలు లేకనా, ఆలోచనలు లేకనా ఆయన తలుచుకోమని చెప్తారు? ఆ మంత్రాన్ని మనం చేసినప్పుడు అది నారాయణుడిది కానీ, విష్ణువుది కానీ, ఈశ్వరుడిది కానీ, ఎవ్వరిదైనా కానీ మొట్టమొదటిగా అది మనకు చేసేది ఏమిటంటే మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ఆపదలు కలగచ్చు, ఎన్నో రకాలైనటువంటి హాని పరిస్థితులు ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితులన్నిటి బారి నుంచి, అటువంటి హానికరమైనటువంటి స్థితుల నుంచి, అన్నిటి నుంచి, ఆపదల నుంచి మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. కాపాడేటటువంటిది, రక్షించేటటువంటిది కావాలి కదండి. ఇప్పుడు చాలా మంది ప్రొటెక్షన్ అని, సెక్యూరిటీ అని పెట్టుకుంటూ ఉంటారు. అది జీవిత బీమాలో పెట్టి ధీమాగా ఉంటూ ఉంటారు, లేదా బయట సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని అనుకుంటూ ఉంటారు. కానీ కమాండోస్ని పెట్టు అవన్నీ కాదట. ఈ మంత్రం యొక్క శక్తి చాలా గొప్పదైనటువంటి. మంత్రం యొక్క రక్షణ వేరు, ఆ కాపాడుతుంది, రక్షిస్తుంది, మొట్టమొదటి లాభం. రెండవది ఏమిటి అంటే, మనకు చాలాసార్లు కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి, సంశయాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మార్గదర్శనం చేయిస్తుంది, మంచి మార్గాన్ని చూపెడుతుంది. మనకి ఏది మంచిదైతే ఆ మంచినే మన చేత చేయించేటటువంటి మార్గాన్ని చూపెట్టి నడిపిస్తుంది. అంటే మంచి మార్గంలో నడిపిస్తుంది, మంచి ఆలోచనలు అందిస్తుంది, బుద్ధిలో మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఆ మంత్ర అధిష్టాన దేవత, ఆ మంత్ర శక్తి, ఆ మంత్రము ఇవన్నీ చేస్తూ వస్తాయి. అందుకని మంచి మార్గంలో ఉండాలి అని అంటే మంత్రం చేస్తే అది కూడా సాధ్యమవుతుంది. మూడవ విషయం, మనసుని ప్రకాశం చేస్తుంది, ప్రకాశవంతం చేస్తుంది. ఆ మనసులో వెలుగుని కనిపింపజేస్తుంది. ఆ వెలుగు యొక్క దర్శనాన్ని మనసుకు అందిస్తుంది, మనకు అందిస్తుంది. అంటే ఆ వెలుగులో నుంచే వచ్చింది కదా మంత్రం కూడా. ఆ ఆత్మ వెలుగుని, ఆత్మ జ్యోతిని, అధిష్టాన దేవత యొక్క దర్శనం కలిగించి తర్వాత ఆత్మ దర్శనాన్ని కూడా, ఆ పరమాత్మ దర్శనాన్ని కూడా కలిగిస్తుంది. మంత్రానికి అంత గొప్ప శక్తి ఉంది. మనసు ప్రకాశవంతం అయిపోతుంది, మనసు బుద్ధి తేజోవంతం అయిపోతాయి, మనసు బుద్ధి ప్రజ్ఞ ఎంతో మేలిమి స్థితిలోకి వెళ్ళిపోతాయి. అందుకని అటువంటి హయ్యర్ ఇంటెలిజెన్స్ రావాలన్నా, షార్ప్నెస్ ఆఫ్ ఇంటలెక్ట్ రావాలన్నా, ఆ మంచి స్టడీ మైండ్ కావాలన్నా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ రావాలన్నా, ఇవన్నిటి వల్ల, మంత్రాల వల్ల అది సాధ్యమవుతూ ఉన్నది. మరొక లాభం ఏమిటి అని అంటే, ఆ మంత్ర శబ్దం బయట కానీ లోపల కానీ సరిగ్గా కనుక మనం చేయగలిగితే, మనసులో కానీ లేదా పెదిమలలో కానీ లేదా మనసు లోపల కానీ అనుకోగలిగితే, ఏ రకంగా వెళితే ఆ రకంగా ఆ శబ్దము నుంచి మనల్ని అర్థములోకి తీసుకొని వెళుతుంది. ఆ శబ్ద అర్థములోకి మంత్రమే తీసుకొని వెళుతుంది. ఆ అర్థము నుండి అవగాహనలోకి తీసుకొని వెళుతుంది, అంటే అండర్స్టాండింగ్. ముందు సౌండ్ నుంచి మీనింగ్ తీసుకెళ్తుంది, మీనింగ్ నుంచి అవగాహన, అండర్స్టాండింగ్ తీసుకెళ్తుంది, అవగాహన నుంచి నాలెడ్జ్లోకి తీసుకొని వెళుతుంది, విజ్డమ్లోకి తీసుకొని వెళుతుంది, అంటే వివేక జ్ఞానంలోకి తీసుకొని వెళుతుంది. ఆ వివేక జ్ఞానము మనకు కలిగిస్తుంది. వివేక జ్ఞానము మనకు కలిగిన తర్వాత అక్కడి నుంచి మనల్ని ముందుకు నడిపించి సైలెన్స్లోకి, నిశ్శబ్దంలోకి తీసుకొని వెళుతుంది. ఆ సైలెన్స్లోకి తీసుకొని వెళ్ళిన పిదప నిశ్శబ్దంలో మనం అలా మౌనంలో, ఆ లోపల కూడా కదలకుండా, కదలికలు లేకుండా అలా సమాధి స్థితిలో అలా ఉండిపోయిన పిదప అక్కడ నిశ్శబ్దంలో నుంచి ఆనందంలోకి తీసుకొని వెళుతుంది. ఆ జాయ్ బ్లిస్లోకి తీసుకొని వెళుతుంది. ఆనందం మనకు కలగాలి అని అంటే నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. నిశ్శబ్దంలోకి వెళ్ళగలగాలి అని అంటే, ఉండగలగాలి అంటే వివేక జ్ఞానం కలగాలి. ఆ వివేక జ్ఞానం కలగాలి అని అంటే అవగాహన ఏర్పడాలి. అవగాహన ఏర్పడాలి అంటే అర్థం తెలియాలి. అర్థం తెలియాలి అని అంటే శబ్దాన్ని మనం పట్టుకోవాలి. ఆ శబ్దమే మంత్రం. ఆ మంత్రమే మనకి ఏ రకంగా చేసినా కూడా ఇంత మేలును మనకు చేసి పెడుతుంది. చివరకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఏది కావాలో అది తెచ్చిపెడుతుంది.
ఏ శక్తి కావాలో ఆ శక్తిని లోపల ఉత్పన్నం చేస్తుంది. గొప్ప గొప్ప మహానుభావులు కూడాను మంత్ర సాధనను చేసి మంత్రదీక్షలు తీసుకొని ఎంతో గొప్ప స్థితిని చేరారు. అవతార మూర్తులు కూడాను గురువుల వద్ద నుంచి మంత్రదీక్షలు తీసుకొని ఉన్నారు. కనుక మనకి మంత్రం అనేటటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిదిగా గ్రహించి ఏముంది ఆ మంత్రంలో అనుకోకుండా ఆ మంత్ర సాధన చేస్తే మనకు ఎంత మేలు కలుగుతుందో, ఊహకు అందనటువంటి మేలు కలుగుతుంది అని వేమనే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణ మాత్రంగా ఆయన శివుడి యొక్క నామాన్ని ఇక్కడ తీసుకొని ఉన్నారు. ప్రత్యక్షమగుము శివయని అంటే ప్రత్యక్షంగా సాధన చేయాలంటారు చాలా మంది. ఆత్మ అన్ని చోట్ల ఉంది కదండి, ఆ దేవుడు అంతటా ఉన్నాడు కదండి, నాకంటే ఎక్కువ దేవుడికి తెలుసు కదండి, నాకేం కావాలో దేవుడికే తెలుసు కదండి, కనుక సాధన కూడా నాకు కావాలనిపిస్తే దేవుడే చేయిస్తాడు లేండి అని చెప్పి అంటుంటారు. కానీ భోజనం మటుకు వాళ్ళకి కావాలి. భోజనం కూడా ఆయన కావాలంటే చేయిస్తాడు లేండి అనుకోవచ్చు కదా, అది లేదు. మళ్ళీ పడుకోవాలంటే పక్కన పరుచుకుంటాడు, ఎందుకు ఆయనే కావాలంటే పరుస్తాడు కదా అని ఊరుకోవచ్చు కదా, అది లేదు. సాధన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చేయిస్తాడు. అర్జన దగ్గరికి వచ్చేటప్పటికి అంటే విద్యార్జన లేకపోతే సద్గ్రంథాల యొక్క పఠనం చేయాలంటే ఆయన చేయిస్తాడు, మిగతావన్నీ మనకు కావాలి. అలా ఎలాగా? కనుక ప్రయత్నం అనేటటువంటిది ఉండాలి. కనుక ప్రత్యక్షమగుము శివయని అంటే మంగళకరమైనటువంటిది పొందాలంటే, మంగళప్రదమైనటువంటిది మన జీవితంలో ఉద్భవించాలంటే ప్రత్యక్షంగా సాధన చేయాలి. నిజంగా సాధన చేయాలి, ఊరికే ఉంది కదా అనుకుంటే చాలు. సాధన అంటే నిజంగానే ఆ మంత్రం సాధన చేయాల్సిందే. ఏ మంత్ర దీక్ష అయితే మనకి ఇచ్చారో అది చేయాల్సిందే. అది పక్కన పెట్టేసి నేను చేస్తున్నా అంటే కాదు. అక్కడ పుట్టు పుస్తకాలు చదివినంత మాత్రాన కాదు, మంత్ర సాధన ఉండాలి. ఆ సాధన ఉంటేనే లోపల ఆ జ్యోతి, ఆ యొక్క చక్కదనము, ఆ బుద్ధి కుశలత, ఆ ప్రజ్ఞా పాండిత్యము, ఆ ఆనందము, మనం చెప్పేటటువంటి మాటల్లో ఒక మహిమ, ఇవన్నీ కూడా హృదయాలను తాకడము, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అందుకని స్వామి చిన్మయానందుల వారు కూడాను వారి శిష్యులందరికీ కూడా బోధ చేసేటప్పుడు ఊరికే ప్రచారంలోకి వెళ్ళి ప్రచారం చేయడం కాదు, పుస్తకాల్లో చదివి పుస్తకాల్లో పెట్టుకుని బయటికి చెప్పేయడం కాదు, మంత్ర సాధన దీక్ష సాధన ఉండాలయ్యా. ఉంటేనే చెప్పే మాటల్లో ఆ మహిమ అనేటటువంటిది, ఆ గొప్పతనం అనేటటువంటిది, ఆ విశేషమైన విశిష్టత అనేటటువంటిది, ఆత్మశక్తి అనేటటువంటిది అక్కడ ఉంటుంది. అదే అప్పుడు ప్రజలను తాకుతుంది అని చెబుతూ ఉండేటటువంటి వారు. కనుక మనం చూడాల్సిన ప్రత్యక్షమగుము శివయని, ఆ శివ శివ అన్న అనాలి, నమ శివాయ అన్న అనాలి. నిత్యము మదిలోన తలచి నిలచిన ఎప్పుడే, మదిలో తలుచుకోవాలి. తలుచుకున్నామండి ఒకసారి అంటే అలాగా, బాధలు వచ్చినప్పుడు అలాగా, ఎవడో తిట్టినప్పుడు అలాగా. నిత్యము మదిలోన తలచి, నిత్యము మదిలో తలుచుకుంటూనే ఉండాలి పరమాత్మ. ఆ మంత్రం అనేది నిత్యం జరగాలి. నిలచిన ఎప్పుడే, ముందు ప్రయత్నపూర్వకంగా మనం తలచి 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 అనుకొని ప్రయత్నం చేసి మర్చిపోతుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ టైంలు ముందులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చేసి అప్పుడు చేసి ఎప్పుడు చేసి ఇలా చేయగా తర్వాత మంత్రం చేయాల్సినటువంటి అవసరం లేదు. మంత్రమే నిలిచిపోతుంది, మంత్రమే కదులుతూ ఉంది. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి మంత్రం తర్వాత దానంతటదే లోపల అలా ఆ జపం అలా సాగుతూ ఉండిపోతుంది. అప్పుడు ప్రయత్నం లేదు, అప్రయత్నపూర్వకంగా మంత్ర సాధన జరుగుతుంది. చాలా మంది మహానుభావుల యొక్క జీవితాల్లో ఇది జరిగినటువంటి విషయమే. వారి శరీరాన్ని తాకిన, వారి పాదాలను తాకిన ఆ మంత్రమే ఆ లోపల నుంచి వినపడుతూ వస్తూ ఉంటుంది. అంటే వారు అప్పుడు ముందు ప్రయత్నపూర్వకంగా చేసిన తర్వాత ఆ దేవుడే వారిలో మంత్ర రూపంలో ఎప్పుడూ నిలిచిపోతాడు. అది దానంతటదే నిలిచిపోయేటటువంటి స్థితికి వస్తుంది. ముందు ప్రయత్నం చేసినా అప్రయత్నంగా ఉండిపోతుంది, అది ఎప్పుడూ నిలిచిపోతుంది. అందుకని ఆ స్థితికి తీసుకొని రావాలి దాన్ని. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? నిత్యము మదిలోన తలచి నిలచిన ఎప్పుడే, ఏ మంత్రాన్ని అయితే నిత్యము తలుస్తామో మదిలోప అది నిలిచిపోయే స్థితి. అప్పుడు చేయాల్సిన పనే లేదు. అప్పుడు మనం కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా, పడుకున్నా అది జరుగుతూనే ఉంటుంది, అది జరిగిపోతూనే ఉంటుంది. ఆ తారకం అలా సాగిపోతూనే ఉంటుంది. సత్యముగా జ్యోతి కనపడు, అప్పుడే ఆ జ్యోతి కనపడుతుంది. సత్యముగా నిజంగా కనపడుతుంది. ఇది ప్రామాణికంగా చెప్తున్నారు. జ్యోతి కనపడలేదండి, ఆత్మదర్శనం కాలేదండి, పరమాత్మ దర్శనం కాలేదండి అంటారు. మరి మంత్రం నిలిచిందా? ముందు మంత్రం చేస్తే కదా మళ్ళీ నిలవడానికి. ఆ మంత్రం చేయడానికి ముందు ప్రత్యక్షంగా సాధన కదిలిందా? కనుక సత్యముగా జ్యోతి కనపడు, ఆ పరమాత్మ జ్యోతి, ఆత్మ జ్యోతి, ఆ అధిష్టాన దేవత యొక్క వెలుగు మనకు కనపడుతుంది. ఆ కనబడిన తర్వాత ఏమవుతుంది? నిత్యములో తృప్తి చెంది నరయుము వేమ, అప్పుడు
అప్పుడు తృప్తి కలుగుతుంది. ఎటువంటి తృప్తి? నిత్యము ఉండేటటువంటి తృప్తి. ఆ తృప్తి చెందితే, ఆ సంతృప్తి కలిగితే, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ ఆనందంలో నుంచి వచ్చేటటువంటి తృప్తి కనుక కలిగేటట్లయితే దాంట్లోనే నెరయుము వేమ, దాంట్లోనే ఉండిపోమంటారు. అది తెలుసుకుంటూ ఉండిపోమంటారు, అది అనుభవిస్తూ ఉండిపోమంటారు, అది గ్రహిస్తూ ఉండిపోమంటారు, అది పొందుతూ ఉండిపోమంటారు. అలా ఉండిపోయేటటువంటి స్థితి వస్తుంది. అప్పుడు అది పోను కూడా పోదు. ఎప్పుడు ఆ తృప్తి అనేటటువంటిది నిలిచి ఉంటుంది. ఎప్పుడూ తృప్తి అనేటటువంటిది నిలిచి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో దేనికోసం పరిగెట్టాలి? మనం పరిగెడుతున్నామంటే ప్రపంచంలోకి మనకు తృప్తి కావాలి. వేరే వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా తృప్తి కావాలి, మాటల ద్వారా తృప్తి కావాలి, వాళ్ళ బహుమతుల ద్వారా తృప్తి కావాలి, వస్తువులను అనుభవించడం ద్వారా తృప్తి కావాలి, పరిస్థితులు అనుకూలంగా చేసుకోవడం ద్వారా తృప్తి కావాలి, ధనార్జన ద్వారా తృప్తి కావాలి, పలుకుబడి ద్వారా తృప్తి కావాలి. ఇలా ఎన్ని రకాలుగా తృప్తిని పొందే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఎన్ని రకాలుగా మనం తృప్తిని పొందే ప్రయత్నం మనం చేసి తృప్తిని పొందినప్పటికీ కూడాను ఆ తృప్తి అనేటువంటి సంతృప్తి కాదు, పరిపూర్ణ తృప్తి కాదు. కాసేపు వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వెలిగినే పిలుస్తుంది, మళ్ళీ మనం విషయ ప్రపంచం వైపు పరిగెత్తేలా చేస్తుంది. అందుకని ఆ బాధ లోపల మిగిలిపోతుంది. ఇంకా నేను పొందాల్సింది పొందలేకపోయాను, ఇంకా అందుకోవాల్సింది అందుకోలేకపోయాను, ఇంకా వెళితే ఉంది, ఇంకా దుఃఖమే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా పోవాలంటే, మంచి మార్గంలో మనం నడవాలంటే, మంచి బుద్ధి మనకు కలగాలంటే, ఇది విద్యార్థులు కానీ, ఇది బాలులు కానీ, దాని తర్వాత మధ్య వయసులో ఉండేవాళ్ళు కానీ, యువతి యువకులు కానీ, లేక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒక వయసుతో నిమిత్తం లేకుండా, ఒక దశతో నిమిత్తం లేకుండా అందరూ చేయవచ్చు. అందుకని అక్షరాభ్యాసంలో కూడా ఈ ప్రప్రథమంగా ఇదే కదా రాయించేది అందరూ కూడా. అందుకని ఆ అక్షరాభ్యాసం చేసినప్పుడే మంత్రదీక్ష అనేటువంటిది ప్రారంభమైంది. అప్పటి నుంచే ఈ మనసులో తలుచుకోవాలి. ఎందుకంటే మనసులో ఎప్పుడు ఆలోచనలు ఉంటాయి, ఆలోచనకు కొన్ని రూపాలు ఉంటాయి, ఆ రూపాలకు సంబంధించిన పేర్లు ఉంటాయి, ఆ పేర్లు కదులుతూ ఉంటాయి. కానీ ఈ మంత్రాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో, అది మనకు చూడడానికి సాధారణంగా కనిపించినా, చాలా ఎప్పుడూ తెలిసినటువంటి పేరే అని అనిపించినా, దాన్ని మనం చేసేటట్లయితే ఆ మంత్రాన్ని చేయగా 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 మన మనసులో ఉండేటటువంటి ఆ స్పందన శక్తి, ఆ తరంగాల శక్తి ఒక స్థాయికి చేరుతుంది. ఆ మంత్ర అధిష్టాన దేవత, ఆ మంత్రములో ఉండేటటువంటి వైబ్రేషను, మన మనసులో ఉండేటటువంటి వైబ్రేషను రెండు ఒకే లెవెల్కి చేరినప్పుడు, ఆ స్పందన అది ఒకే లెవెల్కి చేరినప్పుడు, ఒకే స్థాయికి చేరినప్పుడు, ఆ మంత్ర అధిష్టాన దేవత యొక్క శక్తి ఆ మంత్రము ద్వారా మన మనసులోకి వచ్చి చేరిపోతుంది, మన లోపల వచ్చి నిండిపోతుంది. మన లోపల పూర్తిగా మంత్రశక్తి నిండిపోయినప్పుడు అప్పుడు మనం నుండి వెలువడేటటువంటి ప్రతి మాట కూడా ప్రపంచానికి మంగళకరంగా, మనకు అమిత మంగళప్రదంగా ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళు మంత్ర శక్తి పొందినటువంటి వాళ్ళు, సిద్ధింపజేసుకున్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను ఆశీర్వచనాలు పలికితే, తెలిపితే, ఒక వాక్కు పలికితే అది సిద్ధిస్తుంది, అది నెరవేరుతుంది. అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనం ఉంటే చాలు, మన వరకున్నటువంటి పనులు కూడా నెరవేరుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు చల్లగా దీవిస్తే చాలు, మనకు ఆటంకాలన్నీ, ఆపదలన్నీ తొలగిపోతూ వస్తాయి. ఎందువల్ల జరుగుతుంది ఇదంతా కూడా అని అంటే ఆ మంత్ర మహిమ వల్లే జరుగుతుంది. అందుకని ఇదంతా కూడా తెలుసుకోవాలంటే ఆ మంత్ర సాధన చేస్తే అప్పుడు మనకు ఈ యొక్క మహిమ తెలుస్తూ వస్తుంది. లేదండి నేను కూడా తలుచుకున్నానండి, ఓం నమ శివాయ అని అన్నానండి అంటే, అది ఒకసారి అంటే, రెండు సార్లు అంటే, ఒక రోజు అంటే కాదు. అక్కడ నిత్యము చేస్తూ వచ్చేటట్లయితే ఆ మంత్ర శక్తి ప్రభావం ఏమిటో మనకు తెలియవస్తుంది. అది నారాయణుడి నామం కానీ, అది శివుడి నామం కానీ, దేవి నామం కానీ ఏదైనా కూడా చెయ్యండి అని చెబుతూ, ప్రత్యక్షమగు శివయని నిత్యము మదిలోన తలచి నిలచిన ఎప్పుడే సత్యముగా జ్యోతి కనపడు నిత్యములో తృప్తి చెందిన రయుము వేమ. ఒక సాధకుడికి సాధనకు కావాల్సినటువంటి యుక్తిని, ఆ సాధన సోపానాన్ని, చివరి వరకు మోక్షానందాన్ని కూడా కలిగించేటటువంటిదంతా కూడా ఒక్క మంత్రంలో ఉండదని చెబుతూ ఇలాంటి విషయాన్ని తెలియజేశారు. కనుక మనం కూడా మనకు నచ్చినటువంటి అధిష్టాన దేవత యొక్క, ఇష్టదేవత యొక్క మంత్రాన్ని చేసి తరిద్దాము. మరలా మనం కలుసుకున్నప్పుడు వేమన చెప్పినటువంటి పద్యాలు తెలుసుకుందాం. హరి ఓం.